నమస్తే, వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. శంషాబాద్ లో కురిసిన భారీ వర్షం వల్ల రోడ్లన్నీ జలమయం. నంద్యాలలో 3,000 మందికి పైగా దివ్యాంగులు, వయోవృద్ధులకు 4 కోట్ల విలువైన సహాయ పరికరాల పంపిణీ. బీహార్లోని పాట్నా జ్యువెలరీ షాప్లో బంగారం దొంగతన యత్నం విఫలం. కర్నూలులో నాగబంధం సినిమా చిత్ర బృందం సందడి. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కుట్ర. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలులో నాగబంధం సినిమా ప్రమోషన్ ఘనంగా నిర్వహించారు. కొండారెడ్డి బురుజు వద్ద అనంత పద్మనాభ స్వామి విగ్రహంతో చిత్ర బృందం సందడి చేసింది. హీరో విరాట్ కరానా, హీరోయిన్ నభా నటీష్, కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. యువతకు పురాణ గాథలు, దేవాలయ విశిష్టతను సినిమాలో చూపించామని తెలిపారు. జూలై 3న సినిమా విడుదల కానుందని ప్రేక్షకులు ఆదరించాలని చిత్ర బృందం కోరింది. स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये उदकपानी समर्पयामि हस्तपादमुख प्रक्षालनं समर्पयामि आसनदीपं सन्दर्शयामि नमस्करोमि. చాలా బాగున్నారు. లుక్లో మీరు నిజంగా సాక్షాత్ మహాశివుడిని చూస్తున్నట్టు ఉంది. సో డెఫినెట్లీ ఈ రివ్యూ జూలై 3 అందరూ థియేటర్స్ లో నాగబంధం మూవీని చూసి చాలా సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చేసారు. कृष्णन्दुबुध विशाचायते भूमिकारकायते श्यामविरोधेन ब्रह्म कर्म समारभे. నాగబంధం మూవీ టీవీకి అలాగే అభిషేక్ పిక్చర్స్ కి అండ్ బిగ్ స్టూడియోస్ కి సో అందరికీ థ్యాంక్స్ చేసి విరాట్ కర్లా గారికి, నభా నటేష్ గారికి, సో అభిషేక్ నభా గారికి ఎవరు నాకు యూజ్ చేసి ఎక్సైటింగ్ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మేబీ అది నాగబంధం చూసి రేంజ్ ఆఫ్ బ్లాక్ బస్టర్స్ ని అందరు చేస్తాం. సో అది తెలుగులో రిలీజ్ అవుతున్నటువంటి ఒక డివోషనల్ హిస్టారికల్ కూడా నాగబంధం మనందరి తరఫు నుంచి, ముఖ్యంగా కర్నూలు తరఫు నుంచి ఒక బెస్ట్ విషెస్. మీ అందరి సౌండ్ తో ఒకసారి అందరూ అరిస్తే వాళ్ళకి కూడా మాకు కూడా ఎనర్జీ ఉంటుంది. ఇక్కడే కర్నూలుతోనే ఫస్ట్ ఈ నాగబంధం సినిమాకి మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని మన యంగర్ జనరేషన్స్ కి ఒక మన పురాణ కథలు, మన టెంపుల్స్ గురించి తెలియజేసేలా ఉంటుంది. అండ్ కర్నూలు అంటేనే సినిమాని ప్రాణంగా ప్రేమించే ఒక సిటీ. ఇక్కడ సినిమా హిట్ టాక్ వస్తే స్టేట్ అంతా రీసౌండ్ వస్తుంది. మీరందరూ మా సినిమాని ఎంకరేజ్ చేసి సక్సెస్ఫుల్ గా జూలై 3న థియేటర్ లో చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీబడి, నమస్కారం. కర్నూలు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటా. మన సినిమా నాగబంధం జూలై 3 రిలీజ్ అవ్వబోతుంది. మీరందరూ థియేటర్స్కి వచ్చి ఖచ్చితంగా చూడాలి. మన సినిమా ఒక mythology, action, emotional thriller, and
బిగ్ ఎంటర్టైనర్ ఆఫ్ కోర్స్. మీరందరూ వచ్చి ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ తో పాటు కెన్ ఎక్స్పీరియన్స్ అ హ్యూజ్ బిగ్ స్క్రీన్ ఎంటర్టైనర్. అండ్ విరాట్ is here. He's killed it. మాస్టర్ గారు ఉన్నారు. ఆ డైరెక్టర్ అభిషేక్ నామా గారు హ్యాస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. కర్నూలు ప్రజలందరికీ మన సినిమా మీకు ఖచ్చితంగా ఒక మంచి 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 ఎక్స్పీరియన్స్ ఉంది అని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్. కర్నూలులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమైతే వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రైతులకు అన్నదాన సుఖీభవ పథకం అమలు చేస్తామని తెలిపారు. వైసీపీ పాలనలో ఒక్క డీఎస్పీ కూడా రాలేదని, కూటమి ప్రభుత్వం 148 రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. 2029 ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరిస్తారని వ్యాఖ్యానించారు. మీరు ఎన్నికి రండి సార్. ఎవరు వీళ్ళంతా? కెమెరాలు ముందు పోతారు. అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే గారు ఉన్నారు వెనక మేడం. శక్తి
మనం ఇంకా మన ప్రజలకు నష్టం కలిగించే వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మన లక్ష్యం ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. అదేవిధంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు రికార్డు స్థాయిలో ప్రధానమంత్రిగా ఆయన ప్రజల అభిమానాన్ని కోరుకునేటువంటి దశలో ఈ యొక్క కార్యక్రమాన్ని వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరుగా కూడా ముందుగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. వేదిక మీద ఇంకా మాట్లాడవలసినటువంటి ఇంకా ఇన్ఛార్జీలు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. సమయభావం దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే వివిధ నియోజకవర్గాల నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. మళ్ళీ వీళ్ళందరూ కూడా భోజనాలు చేసి మళ్ళీ ఆ జిల్లాలకు వెళ్ళాలి కాబట్టి సమయభావాన్ని దృష్టిలో పెట్టుకునే అందరికీ అవకాశం ఇవ్వలేకపోతున్నందుకు క్షమించమని వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ, ఖచ్చితంగా రేపు మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో ఎన్డీఏ కూటమి సభలు ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ యొక్క నియోజకవర్గ స్థాయిలో జరిగేటువంటి ఎన్డీఏ కూటమి సభను ఇంకా 3 పార్టీలు కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా అవకాశం తీసుకోవాలని సమయభావాలు ఇవ్వలేకపోతున్నందుకు వారందరికీ కూడా క్షమించమని మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు పెద్ద ఎత్తున కర్నూలులో ఈ సభా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉత్తేజంగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలు. ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఈరోజు అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కుట్రలు కుతంత్రాలుగా ఈవేళ గొడ్డల పార్టీ ఈవేళ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నిత్యం అబద్ధాలు అసత్యాలతోటే రాజకీయాలు చేస్తున్నటువంటి గొడ్డలి పార్టీ పట్ల ఈరోజు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఖచ్చితంగా మనందరి మీద కూడా ఉంది అని విషయాన్ని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే వరద కాల్వ జీవనాదిలా మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తుమ్మడిహట్టి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రాజెక్టుల పేరుతో జరిగిన అక్రమాలకు కప్పిపుచ్చేందుకే బీఆర్ఎస్ నేతలు అబద్ధ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంతో ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందని పేర్కొన్నారు. వరదకాలు నిర్మాణం చేసినప్పుడు ఇదే బీఆర్ఎస్ నాయకులు తెలుగుదేశం ఉన్నప్పుడు ఎందుకు ఈ వరదకాలువ బొందలగడ్డ కోసమా అన్నప్పుడు మీరు వారికి వ్యతిరేకంగా విమర్శించి ఈరోజు వైఎస్ఆర్ రైతుల కోసం వరదకాలు నిర్మాణం చేస్తుంటూ ఎస్ఆర్ఎస్పీ ద్వారా చెప్పని అనేక మార్లు ఈ నాయకుల తీరును మీరు ఖండించిన మీరు ఈరోజు వరదకాలువ జీవనదిలో ఉంది, దానికి కేసీఆర్ గారు రూపము ఆలోచన చెప్పంటే జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమనాలని అడుగుతాం. ఇది వాస్తవాలకు దూరంగా మీ ప్రసంగం కాదా అని అంటున్నాను. వాస్తవం వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు వరదకాలు నిర్మాణమైంది. 2012 సంవత్సరంలో వరదకాలలో ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీళ్ళు తీసుకుని వచ్చింది. కాళేశ్వరం నుంచి మీరు తీసుకొచ్చినామంటారు, అది రివర్సింగ్ పంపింగ్ ద్వారా పంప్ హౌస్లు కడితే కట్టిరో మీరు. కానీ ఇప్పుడు ఆ కాళేశ్వరం ఎక్కడుందో అంటున్నా. కాళేశ్వరం కుంగిపోయింది, ఆయన ఒకటి పగిలిపోయింది. ఇంత అసమర్థత ప్రభుత్వాన్ని నేను చూడలేను. ఎందుకు ఈ 2.5 సంవత్సరాలు నిర్మాణం చేయాలంటున్నారు? అసమర్థత ప్రభుత్వం మాది కాదు. అసమర్థత అవినీతి అక్రమాలతో నిర్మాణం చేసినటువంటి నీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచనతో కుంగిపోయినటువంటి సందర్భంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు NDSA మేము చెప్పేదాకా నిర్మాణం చేయొద్దని చెప్పని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆగినమే తప్ప మాకు నిర్మాణం చేయాలని లేదు, నిర్మాణం చేయలేనటువంటి ఆలోచన లేదు. మహబూబాబాద్ మానుకోట అండర్ బ్రిడ్జ్ లో చిన్న వర్షానికే భారీగా నీరు నిలిచిపోయింది.
దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి మట్టం పెరగడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు ప్రమాదకరంగా నీటిలో ప్రయాణించే సాహసం చేయవద్దని సూచిస్తున్నారు. బీహార్ పాట్నాలో ఇద్దరు యువతులు బంగారం దొంగిలించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. జ్యువెలరీ షాప్ వెళ్లి యాజమానిని మాటల్లో పెట్టారు. నగలు చూస్తుండగా ఒక అమ్మాయి అతడిపై పెప్పర్ స్ప్రే కొట్టింది. వెంటనే తేరుకున్న ఓనర్ బయటకు వచ్చి అరిచాడు. చుట్టుపక్కల షాప్ ఓనర్లు వారిద్దరిని పట్టుకున్నారు. ఈ ఘటన అంతా షాపుల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. लड़की को थोड़ा जूम करना साइड से देखने का टाइम है। वो वाला वीडियो प्ले करना जिसमें औरतियाँ आई थी, मार्क्स हटाई थी, ठीक है। इसके आगे इसके आगे गेट ऑफ बंद किए हैं निकलने का। हाँ, गेट पर पहले जाए खड़ा हो। ये थी ये चलो गेट वो वैसे कर दिए। भाग रही थी, देखो भाग रही थी दोनों। निकालिए ले తెలంగాణలో మీనాక్షి నటరాజన్పై ఎలాంటి ఎఫ్ఐఆర్లు లేదా కేసులు లేవని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఒక ప్రైవేట్ నోటీసును సాకుగా చూపి ఆమె రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. నామినేషన్ తిరస్కరణ ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ రాజ్యసభ సీట్ల విషయంలో కూడా బీజేపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతుందని విమర్శించారు. మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణలో బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి కార్యాలయం ఇంట్లో ఇన్వాల్వ్ అయి సంబంధం లేని కేసు, పసలేని కేసు, అసలు కేసే కాదు, ఒక నెపాన్ని తీసుకొని దుర్మార్గంగా, అన్యాయంగా ఒక మహిళ అని కూడా చూడకుండా ఒక గాంధీయవాది ప్రిన్సిపల్స్ని అలబట్టించుకొని అతి కొద్ది మందిలో ఒకరు ఇవాళ దేశంలో నీతి నిజాయితీకి నిలుపుటద్దంలా ఉండే కొంతమందిలో ఒకరంటే మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ అనేది ఈ దేశ రాజకీయాల్లో ఒక కలంకమైనటువంటి చర్య. ఆరో తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తిగా ఎలక్షన్ రూల్స్ నిబంధనలకి వ్యతిరేకం. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ గారి మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ లేదు, క్రైమ్ నంబరు లేదు, కేసు లేదు. ఒక ప్రైవేట్ నోటీస్ మీద దాన్ని నెపంగా తీసుకొని
నామినేషన్ తిరస్కరించడం అనేది చాలా హేయమైన దుర్మార్గమైన చర్య ఇది. దీనివల్ల దేశంలో ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఓట్ల చోరీకి పాల్పాటుకి అలవాటైన బీజేపీ ఇలా రాజ్యసభ సీటు కూడా చోరీ చేస్తూ ఉంది. ఇటీవల రాజ్యసభలో వాళ్ళు బిల్లు వీగిపోవడం చూసి దేశం కింద మీదైనా పర్వాలే కానీ మాకు సీట్లు పెరగాలి రాజ్యసభలో అనే ఒక దుర్మార్గపు ఆలోచనతోని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం నమ్ముకున్న ప్రతి వ్యక్తి దీన్ని ఖండించాలి. మోడీ చర్యలు పరాకాష్ట. ఇంత దుర్మార్గంగా వివరించినటువంటి తీరుని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులందరూ ఖండించాలి. శంషాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. గొల్లపల్లి రైల్వే అండర్ పాస్, తొండపల్లి అండర్ పాస్లలో భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రధాన రహదారులపై నీరు నిలవడం, ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఉమామహేశ్వర క్షేత్రంలో ప్రకృతి అందాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. నల్లమల్ల కొండలపై కురిసిన వర్షాలతో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ కనువిందు చేస్తుంది. నింగి నుంచి భూమికి దిగువస్తున్నట్లుగా కనిపిస్తున్న ఈ జలాధారాలను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ నిర్వాహకులు సూచించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.